హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 89. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. రణధీర్, ఆరుహి ఇలా విడిపోయారు. ఇది అందరిలో ఉన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ముందు ముందు ఎపిసోడ్స్లో దొరుకుతుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడండి. విడిపోవడానికి ముందు వారిద్దరి మధ్య ఏం జరిగింది, ప్రాణంగా ప్రేమించే భర్తని ఆరుహి వదిలి వెళ్లే పరిస్థితి ఎందుకొచ్చింది, రణధీర్ ఏం చేశాడు, ఇవన్నీ కమింగ్ ఎపిసోడ్స్లో క్లియర్ అవుతాయి. ఇక కథలోకి వెళ్తే, టుడే వీఆర్ గోయింగ్ టు మీట్ ఫేస్ టు ఫేస్. అప్పుడు మొదలవుతుంది అసలు ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ కమింగ్ మై స్వీట్ హార్ట్ అని అంటూ ఉన్న రణధీర్ ఆరుహి తన డ్రెస్ తీసుకుని చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళడం చూసి నవ్వుకుంటూ స్క్రీన్ ఆఫ్ చేసి రూమ్లో నుండి బయటికి వెళ్ళాడు. 9:15 వరకు ఆఫీస్కి చేరుకున్న ఆరుహి రిసెప్షన్లో దిశాతో మాట్లాడుతున్న నీల్ని చూసి, గుడ్ మార్నింగ్ సార్, సీఈఓ సార్ వచ్చారా అని అడిగింది. నో ఆరుహి, సార్ మన హోటల్లో నైట్ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశారు. పార్టీలోనే మన హోటల్ స్టాఫ్ అందరినీ మీట్ అవబోతున్నారు. వచ్చిన వెంటనే పార్టీనా? ఆశ్చర్యంగా అడిగింది ఆరుహి. ఎస్, ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, బట్ హీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నైట్ 7కి పార్టీ. యు ఆర్ ద అసిస్టెంట్ ఆఫ్ సీఈఓ, సో పార్టీకి ఇంకా ఎర్లీగా రావాలి. షూర్ సార్. నీల తన క్యాబిన్కి వెళ్ళగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి వర్క్లో నిమగ్నమైంది ఆరుహి. సాయంత్రం 6:30 గంటలు. హోటల్లో అప్పటికే పార్టీ సందడి మొదలైంది. హోటల్ మొత్తం కలర్ఫుల్ లైట్స్తో ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. న్యూ సీఈఓని స్వాగతించడానికి ఎంతో క్యూరియాసిటీతో, ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు స్టాఫ్ మెంబర్స్ అందరూ. ఆరుహి మోకాళ్ళ కింద వరకు ఉండి వైట్ కలర్ ఫ్రాక్ వేసుకుని వచ్చింది. సింపుల్ మేకప్తో, మినిమల్ ఆర్నమెంట్స్తో ఏంజిల్లా మెరిసిపోతుంది. తన లోపలికి రావడం చూసిన దిశ స్టన్నింగ్గా చూస్తూ దగ్గరికి వెళ్ళింది. వావ్, యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సీఈఓ సార్ ఫ్లాట్ అయిపోతారు అంది నవ్వుతూ. చాలా ఆప్తావా, యూ టూ లుకింగ్ వెరీ ప్రెట్టి అంది బాటిల్ గ్రీన్ కలర్ ఫ్రాక్లో అందంగా ఉన్న తనని చూస్తూ. అప్పుడే పార్టీ హాల్లోకి వచ్చాడు నీల్. నవ్వుతూ మాట్లాడుతున్న ఆరుహిని చూస్తూనే అతని కళ్ళు మెరిశాయి. యూ బోత్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని అంటూ దగ్గరకొచ్చాడు. థ్యాంక్ యూ, దిశ నవ్వుతూ బదిలివ్వగా ఆరుహి మొహమాటంగా నవ్వనట్టుగా నవ్వింది. సార్, సీఈఓ సార్ ఏ టైంకి ఇక్కడ ఉంటారు అని అడిగింది ఆరుహి. ఆల్మోస్ట్ రీచ్డ్, డైరెక్ట్గా పార్టీ హాల్లోకి వస్తానని చెప్పారు అని నీల్ అంటుండగానే రణధీర్ కార్ హోటల్ లోపలికి దూసుకొచ్చింది. కార్ దిగి తన కోటుని సర్దుకొని పార్టీ హాల్ వైపు టీవీగా నడిచాడు రణధీర్. రణధీర్ రాక కోసం ఎదురు చూస్తూ పూలమాలతో, ఫ్లవర్ బొకేతో రెడీగా ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా అండ్ నీల్ మిశ్రా. స్టేజ్ పైన ఉన్న పార్టీ హోస్ట్కి రణధీర్ వచ్చేశారని ఇన్ఫర్మేషన్ రాగానే డోర్ నుండి బయటికి చూశాడు. తన గార్డ్స్తో రాయల్గా వస్తూ కనిపించాడు రణధీర్ చక్రవర్తి. మన సీఈఓ గారు వచ్చేశారు, లెట్స్ వెల్కమ్ హిమ్ అని హోస్ట్ ఉత్సాహంగా అనౌన్స్ చేయడంతో స్టాఫ్ అందరూ లేచి నిలబడి చప్పట్ల మూత మోగిస్తూ వెనక్కి తిరిగి చూశారు ఎగ్జైటింగ్గా. డోర్ దగ్గరకు వచ్చిన రణధీర్ ఒక్క క్షణం ఆగి పాకెట్ల నుండి మాస్క్ తీసి పెట్టుకుని హాల్లోకి ఎంటర్ అయ్యాడు. పాకెట్స్లో చేతులు పెట్టుకుని డైరెక్ట్గా స్టాఫ్ మధ్యలో నుండి స్టేజ్ వైపు నడుస్తున్నాడు. అతని చూడగానే స్టాఫ్ మరింతగా చప్పట్ల మూత మోగించారు. అతను ఎంటర్ అవ్వగానే ఆరుహి మనసులో వింత అలజడి. వెనక్కి తిరిగి చూసింది. మాస్క్ ఉండడం వల్ల స్టాఫ్ మధ్యలో ఉన్న అతని రూపం సరిగ్గా కనిపించలేదు. రణధీర్ అడుగులు ఆరుహిని క్రాస్ చేస్తూ ఆగిపోయాయి. కార్నర్ లుక్స్తో ఆమె వైపు లుక్ ఇచ్చి, మిస్సెస్ రణధీర్ చక్రవర్తి, షాక్ అవ్వడానికి రెడీగా ఉండు అని మనసులో అనుకుంటూ ఒక నవ్వు నవ్వి స్టేజ్ వైపు వెళ్ళసాగాడు. ఆరుహి ఉలిక్కిపడి అలాగే చూస్తుండిపోయింది. తనకి పరిచయం ఉన్న బాడీ ఫ్రాగ్రెన్స్ ఆమె ముక్కు పుటాలకు తాకింది. అతని కళ్ళు, ఫిజిక్, నడక తీరు రణధీర్లా అనిపిస్తూ ఉంటే తన గుండెల్లో కలవరం మొదలైంది. ఇతనెందుకు నాకు తనలాగే అనిపిస్తున్నాడు, యాటిట్యూడ్, ఆ టియో స్మెల్ అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తుంటే తను అయోమయంగా ఉండడం చూసిన దిశ ఆమె భుజం మీద చేవేసి, వేర్ యూ లాస్ట్, బాస్ని ఇంకా చూడలేదు, అప్పుడే ఆయన యాటిట్యూడ్కి ఫ్లాట్ అయిపోయావా అంది టీజింగ్గా నవ్వుతూ. స్టాప్ ఇట్ దిశ, నువ్వు నీ పిచ్చి మాటలు, నేను క్యాజువల్గానే చూస్తున్నా అంది ఆరుహి. అప్పటికి స్టేజ్ పైకి చేరుకున్నాడు రణధీర్. ఎండీ జీఎం అతని మెడలో మాలలంకరించి ఫ్లవర్ బొకే అందించారు.
వాటిని అందుకొని పక్కన పెట్టి మైక్ చేతిలోకి తీసుకున్న రణధీర్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది పార్టీ అని మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఆ గొంతు విన్న ఆరుహి దిగ్గున తల తిప్పి స్టేజ్ పై ఉన్న రణధీర్ వైపు షాకింగ్గా చూసింది. రణధీర్? నోనో, తను ఇక్కడెలా ఉంటాడు? ఐఎమ్ థింకింగ్ టూ మచ్ అని అనుకుంటూ అతని వైపు ఉత్కంఠగా చూస్తూ ఉంది. ఐ లైక్ దిస్ హోటల్ సో మచ్, అందుకే విక్రమ్ సింగ్ గారికి అడిగిన దానికన్నా ఎక్కువ పే చేసి నేను ఓన్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యు ఆల్ అని అంటూ తన మాస్క్ తీసి ఆరుహి వైపు పదునైన కళ్ళెత్తు సూటిగా చూశాడు. రణధీర్ని చూసిన ఆరుహి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేసింది. తన కాళ్ళ కింద నేల జారిపోతున్నట్లు, తలంతా గిరున తిరుగుతున్నట్లు అనిపించి పక్కకి తూలి పడబోయింది. దిశ వెంటనే తన చేయి పట్టుకుని, ఆరుహి బీ కేర్ఫుల్ అంది. తన షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకున్న రణధీర్ అందరి వైపు చూస్తూ, ఐఎమ్ రణధీర్ చక్రవర్తి, ద CEO ఆఫ్ ఆర్సీ ఇండస్ట్రీస్ అండ్ హోటల్స్. దిస్ ఈజ్ నాట్ మై హోటల్, అవర్ హోటల్, అవర్ ప్రైడ్. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్ టు టేక్ ఇట్ టు గ్రేటర్ హైట్స్. ఆయన ఓనర్షిప్ చేంజ్ అయిన మేనేజ్మెంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. మీరు ప్రజెంట్ ఏ పొజిషన్ ఆర్ రోల్లో ఉన్నారో దానిలోనే కంటిన్యూ అవుతారు. ఇన్ దిస్ హ్యాపీ మూమెంట్ ఐఎమ్ గివింగ్ యూ 1 month బోనస్ అని రణధీర్ చెప్పేసరికి అందరూ సంతోషంతో క్లాప్స్ కొడుతూ ఉంటే ఆరుహి అక్కడ నిలవలేక పార్టీ హాల్ నుండి బయటికి అడుగులు వేసింది. తను వెళ్ళడం గమనిస్తూనే ఉన్నాడు రణధీర్. హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ ద పార్టీ అని చెప్పేసి స్టేజ్ నుండి దిగిన రణధీర్ తన వెంట రాబోతున్న ఎండి జిఎంని చెయ్యి అడ్డుపెట్టి ఆపి బయటికి వెళ్ళాడు. ఆరుహిని వెతుకుతూ కారిడార్లో వేగంగా నడుస్తూ హోటల్ బయటికి వెళ్ళబోతున్న ఆరుహి, స్టాప్ ఆరుహి! రణధీర్ గొంతు విని అదిరిపడింది. తన అడుగులు అక్కడే ఆగిపోయాయి. రణధీర్ ఆమె ఎదురుగా వచ్చి నిలబడి చిరునవ్వుతో చూస్తూ, సి ఐ ఫౌండ్ యూ అని అన్నాడు గర్వంతో కూడిన సంతోషంతో. 4 నెలల తర్వాత అతన్ని కళ్ళెదురుగా చూస్తున్న ఆరుహి హృదయం మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయింది. డీప్ బ్రీత్ తీసుకుని, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని అడిగింది కఠినంగా. స్టాఫ్ అంతా పార్టీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉండగా వారి దరిదాపుల్లో ఎవరూ లేరు. రణధీర్ ఆమె తలపై చేయి వేసి నిమురుతూ ఆమె మొహానికి తన మొహాన్ని దగ్గరగా తీసుకొచ్చాడు. కోపంగా మొహం పక్కకు తిప్పుకుంది ఆరుహి. రాకుండా ఎలా ఉంటాను మై డియర్? నువ్వు నా భార్యవి, నన్ను సడన్గా వదిలి వెళ్ళిపోయావు. నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈ 4 months నా లైఫ్లో టఫెస్ట్ ఫేస్, నరకం చూశాను. నవ్ ఐఎమ్ హియర్, నిన్ను నా నుండి ఎప్పటికీ దూరం కానివ్వను అని అన్నాడు. ఆరుహి శివాల్న తల తిప్పి చూసింది. ఎందుకు? నాకు నరకం చూపించడానికా? నేను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. దయచేసి నన్ను వదిలే అని చేతులు జోడించి వెళ్ళబోతుంటే రణధీర్ ఆమె చేయి పట్టుకుని లాగి గోడకి అదిమిపడ్డాడు. అంతులేని ప్రేమను కురిపించి ఆమె కళ్ళు ఇప్పుడు అంతులేని కోపం, ద్వేషాన్ని కురిపిస్తున్నాయి. రణధీర్ మండుతున్న ఆమె కళ్ళలోకి కూల్గా చూస్తూ, మై స్వీట్ హార్ట్, లిజన్ కేర్ఫుల్లీ. నువ్వు ఇక్కడ నుండి పారిపోవడానికి అస్సలు ప్రయత్నించకు. నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే రణధీర్ చక్రవర్తి నిన్ను ఫైండ్ అవుట్ చేసి తీరుతాడు. ప్రస్తుతానికి లోపలికి వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేయి. ఫ్రమ్ టుమారో యూ విల్ బీ మై అసిస్టెంట్ మిస్సెస్ ఆరుహి చక్రవర్తి అని అన్నాడు. మిస్ ఆరుహి అతని సూటిగా చూస్తూ ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ అంది ఆరుహి. దట్ యూ కాంట్ చేంజ్, ఇట్స్ డెస్టినీ. డోంట్ వరీ, మన మధ్య ఉన్న ఒరిజినల్ రిలేషన్ ఏంటో నేను హోటల్లో ఎవరికి చెప్పను. నవ్ యూ కెన్ గో ఇన్సైడ్ అని అంటూ ఆమెను వదిలాడు. ఆరుహి భారమైన హృదయంతో భారంగా అడుగులు వేస్తూ పార్టీ హాల్ వైపు వెళ్ళసాగింది. రణధీర్ తనని ఫైండ్ అవుట్ చేయడమే కాదు, తను వర్క్ చేస్తున్న హోటల్ కొని పెళ్లికి ముందులానే తనతో ఆడుకోబోతున్నాడు అని అర్థమైన ఆరుహి మనసు గందరగోళంగా మారి పిచ్చి పట్టినట్టుగా ఉంది తనకి. రణధీర్ పాకెట్స్లో చేతులు పెట్టుకుని వెళ్తున్న తనని అడ్మైరింగ్గా చూస్తుండిపోయాడు. ఆరుహి పార్టీలోకి వెళ్ళగా తనని చూసి దగ్గరకొచ్చింది దిశ. హే ఆరుహి, ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు నుండి వెతుకుతున్నా నీకోసం అని అంటుంటే, వాష్రూమ్కి వెళ్ళాను దిశ అని నిర్లిప్తంగా బదిలిచ్చింది ఆరుహి. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఇలాంటి పార్టీలలో నాకు సఫికేటింగ్గా అనిపిస్తుంది. దిశ ఆమె చేయి పట్టుకుని, నీకు అనీజీగా ఉంటే ఇంటికి వెళ్ళు అని చెప్తుండగానే అక్కడికి వచ్చాడు రణధీర్. వాట్ హ్యాపెండ్ మిస్ ఆరుహి? యూ డోంట్ సీమ్ టు బీ ఫీలింగ్ వెల్ అని అన్నాడు.
ఆరుహి తడబడుతూ, నో నో సార్, అలాంటిదేం లేదు, ఐఎమ్ ఫైన్ అని బదిలిచ్చింది. నౌ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై అసిస్టెంట్, లేదంటే నన్నెవరు టేక్ కేర్ చేస్తారు, ఐ మీన్ నా వర్క్ అని అంటుంటే కోపాన్ని పంటి బిగువన కంట్రోల్ చేసుకుంటూ కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆరుహి. రణధీర్ వెయిటర్కి సైగ చేసి పిలిచి అతని చేతిలో ఉన్న ట్రే నుండి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుని ఆరుహికి అందిస్తూ, ఆరుహి, డ్రింక్ దిస్, యువర్ ఫేవరెట్ ఆరెంజ్ జ్యూస్ విత్ లెమన్ అని అన్నాడు. దిశ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే ఆరుహి అతన్ని చురుగ్గా చూస్తూ తప్పదన్నట్టుగా గ్లాస్ అందుకుంది. రణధీర్ కిల్లింగ్ స్మైల్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే, సార్కి నీకు ఇష్టమైన జ్యూస్ గురించి ఎలా తెలుసు అని అడిగింది దిశ అనుమానంగా చూస్తూ. నాకు లెమన్ జ్యూస్ అంటే ఇష్టం, ఆరెంజ్ కాదు. ఆయన అఫెండ్ చేయకూడదని సైలెంట్గా ఉన్నా అంతే అని చెప్పి కవర్ చేసింది ఆరుహి. ఓ అలాగా, నవ్వేసింది దిశ. పార్టీ జోరుగా మొదలైంది. డ్రింక్స్తో, టేస్టీ ఫుడ్తో అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. ఎండి గౌరవ్ హోటల్ గురించి చెప్తూ ఉంటే వింటూ ఒక కన్ను ఆరుహిపై వేసి డ్రింక్ చేస్తున్నాడు రణధీర్. పార్టీ మ్యూజిక్ స్టార్ట్ అయింది. నౌ ఇట్స్ డాన్స్ టైం, సెలెక్ట్ యువర్ పార్ట్నర్ అండ్ డాన్స్ అని హోస్ట్ అనౌన్స్ చేయడంతో స్టాఫ్ అంతా ఓ అంటూ కేరింతలు కొట్టారు. నీల్ దిశ దగ్గరకొచ్చి లెట్స్ డాన్స్ అంటూ చెయ్యవగా అతని చేతిలో చేయి వేసి డాన్స్ ఫ్లోర్ కదిలింది దిశ. ఇద్దరు డాన్స్ వేస్తుంటే చూస్తుంది ఆరుహి. ఆరుహితో పాటు రిసెప్షనిస్ట్గా వర్క్ చేసే ఒక అబ్బాయి ఆరుహి వైపుగా రావడం చూసి రణధీర్లో పొసెసివ్ మోడ్ ఆన్ అయింది. ఆ అబ్బాయి ఆరుహిని చేయలోపి ఆమె దగ్గరికి చేరి లెట్స్ డాన్స్ అంటూ ఆమె చేయి పట్టుకొని బలవంతంగా డాన్స్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఆమె చేయి పట్టుకుని డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు రణధీర్. ఆ అబ్బాయితో పాటు నీల్, దిశ అవాక్కైపోయి నోరు తెరుచుకుని చూస్తుండిపోయారు. వీరిద్దరికీ ఒకరికొకరు ముందే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది, హ్యావ్ టు ఫైండ్ అవుట్ అని అనుకుంటూ వాళ్ళ వైపే చూస్తున్నాడు నీల్. ఆరుహి రణధీర్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ రణధీర్ తనని గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను వెనక్కి తిప్పి చెస్ట్కి హత్తుకుని దూరం జరిపి మ్యూజిక్కి తగ్గట్టు గ్రేస్ఫుల్గా ఆమె నడుము పట్టుకుని స్టెప్స్ వేస్తూ గిరగిరా తిప్పుతూ ఉన్నాడు. ఆరుహికి పిచ్చి కోపం వస్తున్నా అందరి ముందు గొడవ చేయకూడదు అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అయిష్టంగానే అతనితో డాన్స్ వేస్తుంది ఒక బొమ్మల. వారి డాన్స్ను చూసి స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు. రణధీర్ సార్ ఆరుహిల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది కదా, మెల్లిగా అంది దిశ వాళ్ళ వైపు చూస్తూ. నేను కూడా అదే అనుకుంటున్నాను. సార్ వల్ల ఆరుహి మూడ్ అప్సెట్ అవ్వడం చూస్తుంటే వాళ్ళిద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. రణధీర్ సార్ ఆరుహికి బాగా అట్రాక్ట్ అయినట్టు కనిపిస్తున్నాడు. మీరు మరీ డిటెక్టివ్లో చేయకండి, ఆరుహి చాలా బాగుంటుంది, ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు. బాస్ కూడా అలాగే ఉంటారు. హ్యాపీనెస్లో పార్టీ ఎంజాయ్ చేయాలనుకున్నారేమో, అసిస్టెంట్ కాబట్టి తనతో డ్యాన్స్ చేస్తున్నారు కావచ్చు అంది దిశ. నీల్ మాత్రం డౌట్గా చూస్తున్నాడు వాళ్ళ వైపు. అందరూ తమ వైపు చూస్తుంటే చాలా ఎంబారసింగ్గా అనిపించింది ఆరుహికి. సార్ అందరూ చూస్తున్నారు, ప్లీజ్ లీవ్ మీ అంది మెల్లిగా. లెట్ దెమ్ సీ, చూస్తే ఏంటి, ఇప్పటి వరకు నువ్వు నాతో దాగుడుమూతలాటాడావు, ఇప్పుడు మనం ఇద్దరం మళ్ళీ బాస్ అసిస్టెంట్ ఆట ఆడుతున్నాం గుసగుసగా అన్నాడు రణధీర్. నీతో ఆటలాడడంలో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు దూరంగా ఉండు ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ అని అతని చేతిని విడిపించుకుని పార్టీ హాల్ నుండి ఆరుహి బయటికి వెళ్ళిపోతుంటే రణధీర్ చిరునవ్వుతో చూస్తున్నాడు. మై డియర్ వైఫ్, నీ హార్ట్లో ప్లేస్ని మళ్ళీ సంపాదించుకుంటాను, నిన్ను నా సొంతం చేసుకుంటాను మనసులో అనుకుంటూ తన వైపే ప్రేమగా చూస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆరుహి ప్రేమను దక్కించుకోవడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు? వారి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వారిద్దరూ విడిపోవడానికి గల కారణాలేంటి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.